దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్గా కర్నూలు జిల్లా నందికొట్కూరులో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 100వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ధార దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులకు సంఘీభావం ప్రకటించారు. నిర్వాసితులకు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నంబర్ 98ని వెంటనే అమలు చేసి నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సుధీర్ ధార నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని, ఈ సమస్యను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. పోరాటం మేము ఈరోజు మొదలుపెట్టాం. ఆ పోరాటంలో నిర్వాసితులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ, అంతవరకు పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ఈ నిర్వాసితుల పట్ల ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇది ఈ శ్రీశైలం వల్ల ఈ ప్రాంతానికి కాదు ఆంధ్రప్రదేశ్ అంతా వెలుగులు చెందించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే వేకెన్సీస్ అన్నింటిలో కూడా ఇమీడియట్గా తక్షణమే ఈ నిర్వాసితులకు అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేలాగైతే 1 సంవత్సర కాలంలో ఉద్యోగం ఇవ్వచ్చు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ వాళ్ళ ముందు ఉంచుతున్నాం. ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే ఈ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యేక రాజకీయ వ్యవస్థ కోసం పోరాడే కార్యక్రమానికి అన్నీ తోడవుతున్నాయి. ఇల్లు కోల్పోయిన, ఆస్తులు కోల్పోయిన మొట్టమొదట వాళ్ళకి ఏదైనా రీహాబిలిటేషన్ చేసిన తర్వాతనే మిగతా పనుల కార్యక్రమం చేయాల్సింది పోయి, ఇప్పటికీ దగ్గర మీరు 100 రోజులు దీక్ష చేశారు. కానీ ఈ ప్రక్రియ 86లో రిలీజ్ అయినటువంటి ఆర్డర్కి ఈ రోజుకి ఈ సంవత్సరానికి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే, మోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ చిన్న ఉద్యోగాలు ఒక 30,000 కుటుంబాలలో 30,000 ఉద్యోగాలు మట్టికి అడిగింది. ఎన్ని సంవత్సరాలు పోరాడాలండి? ఎన్నిసార్లు మోసపోవాలి ప్రజలు? ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కాలి? మాకు రావాల్సిన ఉద్యోగాలని, మాకు మీరు ప్రామిస్ చేసిన ఉద్యోగాల్ని, శ్రీశైలం ప్రాజెక్టు కట్టాల్సినంత ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది అక్కడ నిర్వాసితులు, అక్కడ ఆస్తులు కోల్పోయి ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు,